శ్రీమాత్రి నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము శివపురాణంలోని అరుంధతి కథను గురించి తెలుసుకుందాము. బ్రహ్మదేవునికి అనేక మంది మానసపుత్రులు ఉన్నారు. వారి తరువాత సంధ్య అనే పుత్రిక కూడా జన్మించింది. ఈమె అతిలోక సౌందర్యవతి. బ్రహ్మ మానస పుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోయారు. అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని చెప్పాడు. ఆ తర్వాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాశారు. అయితే బ్రహ్మ తన కూతురు సంధ్యాదేవి తన కూతురే అయినా కూడా ఆమె అందానికి మోహంతో బ్రహ్మకు వీర్యస్ఖలనం జరిగింది. అప్పుడు అగ్నిశ్వాత్రులు 64,000 మంది, బహిర్వసుదులు 84,000 మంది ఉద్భవించారు. వీరందరూ పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్న నవబ్రహ్మలకు పుట్టిన వారు కూడా పితృగణాలలో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయ్యింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి సంధ్యాదేవిని కైలాస పర్వతంపై తపస్సు చేస్తున్నది. నీవు ఆమెకి శివపంచాక్షరిని ఉపదేశించవలసింది అని అన్నారు. అప్పుడు తండ్రి ఆజ్ఞను పాటించదలిచాడు వశిష్ఠుడు. కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆమెకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె, దేవదేవ, నా ఈ శరీరము అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహంతో చూసిన వారు నపుంసకులు కావాలి. పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలను కావాలి అని అడిగింది. అప్పుడు దానికి శంకరుడు చంద్రభాగా నదీ తీరమున మేధాతిథి అనే ఋషియజ్ఞం చేస్తున్నాడు. ఎవరికంటా పడకుండా నువ్వు ఆ యజ్ఞకుండములో ప్రవేశించు. యజ్ఞకుండంలో ప్రవేశించే సమయంలో నువ్వు ఎవరినైతే భర్తగా కోరుకుంటే అతడే నీ భర్త అవుతాడు. నీ కోరికలన్నీ తీరుతాయి అని వరమిచ్చాడు. ఆ సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండంలో ప్రవేశిస్తూ వశిష్ఠుని భర్తగా ధ్యానించింది. ఆ సమయంలో సూర్యుడు ఆమె శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పైభాగము దేవతలకు ఇష్టమైన ప్రాతః సంధ్య, క్రింది భాగము పితృదేవతలకు ఇష్టమైన సాయం సంధ్య. అగ్నిలో ఆమె భస్మమైన తర్వాత ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపం కల్పించాడు. ఆమె అరుంధతి. మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు. తర్వాత రత్నాకరుడు అనే మహర్షి తన శిష్యులకు ఇలా ఒక కథను ప్రారంభించాడు. శిష్యులారా, పూర్వకాలంలో పరమేశ్వరుణ్ణి ధిక్కరించి యాగము చేయబోయిన దక్ష ప్రజాపతికి గర్వభంగమైంది. మీకు ఆ కథను చెబుతాను, వినండి అని ఇలా చెప్పనారంభించాడు. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తన కుమార్తె అయిన సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడు. సతీదేవిని తీసుకుని శివుడు కైలాసం చేరి జనుల యొక్క పూజలను అందుకుంటున్నాడు. ఆ తరువాత బ్రహ్మలు యాగంలో సత్రయాగము చెయ్యదలపెట్టారు. ఆ యాగానికి దేవతలు, దిక్పాలకులు, ప్రజాపతులు, త్రిమూర్తులు, వారు వీరు అందరూ విచ్చేశారు. దక్షుడు యాగశాలలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న సభాసదులందరూ లేచి నిలబడి ఆయనకు గౌరవ సూచకంగా స్వాగతం పలికారు. కానీ శివుడు మాత్రము ఆసనం నుంచి లేవలేదు. అది చూసిన దక్షుడు అల్లుడు తనను అవమానించాడని భావించి శివుని చర్యను సహించలేకపోయాడు. అప్పుడు శివుడు చేసిన పని పట్ల ధర్మము కుంటుపడుతున్నది. ఇతడు నా అల్లుడు, నన్ను గౌరవించవలసినవాడు. అది లేకపోగా కూర్చున్న చోట నుండి కదలలేక నన్ను అవమానించాడు. వేదములను పుత్రునకు చెప్పినట్లుగా నా కుమార్తెను అతనికిచ్చి అపాత్రదానం చేశాడు. ఇప్పుడు విచారించి లాభమేముంది? బూడిద పూసుకునే తిరిగే అతడు నన్ను గౌరవించకపోతే నష్టమేమిటి? ఈ పిశాచ నాయకుడు అవమానించినందుకు గాను ఇక నుంచి నేను యజ్ఞ యాగాలలో ఆవిర్భావం లేకుండా ఉండుగాక అని శపించాడు. అందుకు శివుడు మాత్రము మౌనం వహించి నిర్వికారంగా ఉండిపోయాడు. శివుని శపించినందుకు
అతని వాహనమైన నందీశ్వరునికి మాత్రము కోపం వచ్చింది. అతడు సమస్త జగదాధీశుడు, సర్వలోకైక పూజ్యుడు అయిన శివుని శపించిన దక్షుని ముఖం తేజోహీనంగా మారుగాక అని మాటలు అన్నాడు. అది విన్న దక్షుడు కోపంతో, ఓరి నంది, శివునితో పాటు నీవు కూడా యజ్ఞ యాగాదులలో ఆవిర్భావము ఉండదు అని శపించాడు. ఆ శాపానికి రెచ్చిపోయిన నందీశ్వరుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, దక్షుడు శివుని శపించినా చూస్తూ ఊరుకున్నారు. కాబట్టి బ్రాహ్మణులు, శూద్రులు, పురోహితులైన దాన ధర్మాలు లేక దరిద్రంతో బాధపడండి, బ్రహ్మ రాక్షసులు కండి అని ప్రతిశాపం పెట్టాడు. సభలో ఉన్న బ్రాహ్మణులంతా గగ్గోలు పెట్టారు. అప్పుడు శివుడు కల్పించుకొని, నందీశ్వర, బ్రహ్మద్వేషము అన్నద్వేషము పనికిరావు, శాంతించు అన్నాడు. నంది అప్పుడు శాంతించాడు. తరువాత ఎవరి స్థానాలకు వారు కదిలి వెళ్ళిపోయారు. దక్షుడు మాత్రము సమయం దొరికినప్పుడల్లా శివుని అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి నవనము అనే యాగాన్ని ఏర్పాటు చేసి, యాగానికి దేవతలను, యక్ష, గంధర్వ, కింపరుష, సిద్ధ, సాధ్యులను, సంపన్నులను అందరినీ పిలిచాడు. కానీ శివుడిని, సతీదేవిని మాత్రం పిలవలేదు. కనీసం కబురు కూడా పంపలేదు. యజ్ఞము ప్రారంభమైంది. ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతున్నారు. భృగువు, మరీచి, దధీచి మొదలైన శివభక్తులు ఈ యాగానికి శివుడు ఎందుకని రాలేదు అని దక్షుణ్ణి అడిగారు. దానికి శివుడు భూతప్రేత పిశాచాదులకు అధిపతి, అతడు ఇక్కడకు రావటానికి వీల్లేదు అన్నాడు దక్షుడు. దానికి వారు, ప్రజాపతి, శివుడు మంగళకరుడు, అతడు లేని చోట అమంగళం జరుగుతుంది, కాబట్టి మేము ఇక్కడ ఉండము అని వారంతా వెళ్ళిపోయారు. అలాగే వామదేవుడు, గౌతముడు, అలాదుడు మొదలైన వారు కూడా వారిని అనుసరించి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దక్షుడు వారిని లెక్క చేయలేదు. మరియు యజ్ఞము ప్రారంభమైంది. ఆ సమయంలోనే సతీదేవి కైలాసంలో చెలులతో కలిసి విహరిస్తూ ఉన్నది. పైన విమానాలతో దేవ గంధర్వులు వెళుతున్నారు. అప్పుడు సతీదేవి, వీరంతా ఎక్కడికి వెళ్తున్నారని చెలులతో అడిగింది. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని గురించి అప్పుడు చెలులు వివరించారు. తన తండ్రి చేసే యాగానికి తను కూడా వెళ్ళాలి అనుకుంది. కానీ తండ్రి తనను పిలవలేదు. అయినా తనకు ఆహ్వానం ఎందుకు? నేను ఆయన కూతుర్నే కదా, తండ్రి ఇంటికే కదా నేను వెళ్ళేది అని అనుకున్నది. అంతే. ఈశ్వరుని వద్దకు వెళ్ళి తన తండ్రి చేసే యాగాన్ని గురించి చెప్పి, నాథ, మనం కూడా వెళదాము అని అన్నది. అప్పుడు శివుడు పిలవని పేరంటానికి వెళ్ళొద్దు అని అన్నాడు. కానీ సతీదేవి వినలేదు. మీరు రాకపోతే పోయారు, కనీసం నేను అన్నా ఒంటరిగా వెళ్తాను అని అన్నది. ఇక కాదనలేక శివుడు భూతగణాలను తోడిచ్చి పంపాడు. అప్పుడు సతీదేవి భూతగణాలు తోడుగు రాగా దక్షయజ్ఞానికి వెళ్ళింది. నా పుట్టింటికి వెళ్ళిన సతీదేవిని తల్లి మనసారా ఆహ్వానించింది. కానీ అక్క చెల్లెళ్ళు మాత్రము ఆమెను సూటిపోటి మాటలు మాట్లాడారు. ఈ వింత పరిణామానికి ఆశ్చర్యపోయింది సతీదేవి. తనతో ఎంతో ప్రేమగా ఉండే అక్కా చెల్లెళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు. తర్వాత యాగశాలలోకి వెళ్ళింది. తండ్రి తనను చూసి కూడా పలకరించలేదు. ఇక ఉండబట్టలేక, తండ్రి, నేను వచ్చాను అని అన్నది. సతీదేవిని చూసిన దక్షుడు, సతీ, నీ భర్త భూతనాథుడు, పిశాచ నాయకుడు, శ్మశానములందు తిరుగువాడు, పుర్రెలమాలను ధరిస్తాడు, కాబట్టి అపవిత్రుడు. అతని భార్యవైన నీవు కూడా అపవిత్రురాలివే. కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాల యందు ప్రవేశం లేదు. ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నాడు. ఆ మాటలు విన్న సతీదేవి ఆమెకు ఎంతో బాధపడి ఏమి చెయ్యాలో తోచలేదు. ఆ పుట్టింట్లో ఘోర అవమానం జరిగింది. భర్త మాట కాదని వచ్చినందుకు తగని శాస్త్రి జరిగింది. ఇంత అవమాన భారంతో ఇంటికి తిరిగి వెళ్ళలేను, ఇక్కడ ఉండలేను. అందుచేత యోగాగ్నికి రగిల్చి అందులో దగ్ధమైపోయింది సతీదేవి. అక్కడ జరిగిన దాన్ని చూసి ఆమెతో పాటు వచ్చిన పిశాచగణాలు యాగశాలను బీభత్సం చెయ్యటానికి పూనుకున్నాయి. అప్పుడు భృగు మహర్షి దక్షిణాగ్నిలో అభిచారిక హోమం చేసి వాటిని శాంతపరిచాడు.
అప్పుడు తర్వాత పిశాచగణాలు పరిగెత్తుకుంటూ పోయి శివునికి జరిగిన విషయాన్ని వివరించాడు. అప్పుడు శివుడు కోపాగ్నితో హుంకరించి తన జటాజూటముతో జడనొకదానిని లాగి నేలమీద కొట్టాడు. అందులోంచి భద్రకాళి, వీరభద్రులు భయంకర రూపంలో వికటాట్టహాసం చేస్తూ పుట్టారు. నంది, భృంగి తదితర పిశాచగణాలు వెంటరాగా వీరభద్రుడు, భద్రకాళి దక్షుని యజ్ఞవాటికకు బయలుదేరారు. వారి రాకతో అకాల ప్రళయం వచ్చినట్లయింది. యజ్ఞవాటికలో సభాసదులు మొహాలు అన్నీ కాంతిహీనములైనాయి. ఆకాశం నుండి నక్షత్రాలు నేలరాలాయి. అప్పుడు దక్షుని ఎడమకన్ను అదిరింది. ఆ అపశకునాలు చూసి సభాసదులు ఎక్కడి వారక్కడికి పారిపోబోయారు. కాని పిశాచగణాలు వారిని పట్టుకొని చితకబాదసాగాయి. వీరభద్రుడు, భద్రకాళి యాగశాలలోనికి వెళ్ళి అక్కడ ఉన్న వారందర్నీ హింసపెట్టారు. చివరకు దక్షుని తల నరికి దక్షిణాగ్ని హోమంలో వేశారు. ఇంకా కోపం చల్లారక విలయతాండవం చేశాడు. వికటాట్టహాసాలు చేశాడు. ఋత్విక్కులను కూడా క్రూరంగా హింసించాడు. యాగశాలనంతా చిన్నాభిన్నం చేశాడు. దక్షుని భార్య కొందరు దేవతలతో వచ్చి వీరభద్రుని, భద్రకాళిని శాంతింపమని పరిపరి విధాలా ప్రార్థించారు. అప్పుడు వారు శాంతించి కైలాసానికి తిరిగి వెళ్ళిపోయారు. తరువాత బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతా ప్రముఖులంతా శివుని వద్దకు వెళ్ళి, ఈశ్వరా, యజ్ఞము పూర్తి కాకపోతే అశుభం జరుగుతుంది. లోకానికి ఈతిబాధలు తప్పవు. కాబట్టి యజ్ఞాన్ని పూర్తి చేయించు అని బ్రతిమాలారు. శివుని యాగశాలకు తీసుకుపోయారు. అప్పుడు శివుడు తన దూతలను పంపి ఋత్విక్కులను పిలిపించాడు. దక్షుని తల యజ్ఞకుండములో మాడి మసైపోయింది. కాబట్టి ఉత్తర దిశగా తల ఉంచి పడుకున్న ఏ ప్రాణి అయితే సరైన తల నరికి తెమ్మన్నారు. అలా పడుకున్న ఒక మేక మాత్రమే కనిపించింది భటులకు. ఆ మేక తలనే తెచ్చినారు వారు. దాన్ని దక్షుని శరీరానికి అంటించారు. దక్షుడు పునర్జీవితుడై యాగము పూర్తి చేశాడు. దక్షుడు పరమశివుని క్షమించమని పరిపరి విధాలా ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు అనుగ్రహించి దక్షుడు యజ్ఞం చేసిన స్థలము ఇక మీద దక్షవాటిక అని పిలువబడుతుంది అని వరమిచ్చాడు అంటూ వివరించాడు రత్నాకరుడు తన శిష్యులకి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, దక్ష యజ్ఞము ఎలా జరిగిందో. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.